యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ద రాజా సాబ్ సినిమా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాకు దర్శకుడు మారుతి దాసి కావడం తెలిసిందే. సంక్రాంతికి థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకులను నిరాశపరిచింది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతి చేసిన కామెంట్స్, సినిమా బాగాలేకపోతే నా ఇంటికే వచ్చేయండి అన్న మాటలు రిలీజ్ తర్వాత నెటిజన్ల చేతిలో ఆయన్ను ట్రోలింగ్ కు గురిచేశాయి. సినిమా ఫలితం డిజాస్టర్ గా నిలవడంతో ప్రభాస్ అభిమానులు మారుతిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు. ఓ ప్రెస్ మీట్ తర్వాత మారుతి మీడియా ముందుకు పెద్దగా కనిపించకపోవడం కూడా అప్పట్లో చర్చగా మారింది. ఇప్పుడు తాజాగా జియో హాట్స్టార్ లో ది రాజా సాబ్ స్ట్రీమింగ్ ప్రారంభం కావడంతో ఈ ట్రోలింగ్ మరోసారి మొదలైంది. నెటిజన్లు స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సినిమాలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. ప్రధానంగా వినిపిస్తున్న విమర్శలు ఇవే. విజువల్ ఎఫెక్ట్స్ చాలా నాసిరకంగా ఉన్నాయన్న అభిప్రాయం. ప్రభాస్ లుక్స్ కొన్ని సన్నివేశాల్లో అసహజంగా కనిపిస్తున్నాయని కామెంట్లు. కొన్ని చోట్ల ప్రభాస్ కు బదులు బాడీ డబుల్ స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపణలు. కథలో లాజిక్ మిస్ అవ్వడం, అర్థం లేని సీన్లు ఎక్కువగా ఉండడంపై అసంతృప్తి. హీరోలకు డూప్లు ఉండటం సహజమే, కానీ ఆడియన్స్ వెంటనే గుర్తించేలా సీన్లు ఉండకూడదన్నదే ఇప్పుడు నెటిజన్ల ప్రధాన వాదన. ఇంత బేసిక్ విషయాన్ని కూడా మారుతి ఎలా మిస్ అయ్యారు అంటూ దర్శకుడిపై మరోసారి సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.